మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనం ప్రస్తుతం కర్నూలు నుండి శ్రీశైలంకి వెళ్తున్నాం. శ్రీశైలంకి వెళ్ళాలంటే కర్నూలు నుండి రెండు మార్గాలు. ఒకటి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం. మరొకటి నంద్యాల, గిద్దలూరు, దోర్నాల, శ్రీశైలం. ఇలా రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర, కర్నూలులోని నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం నందికొట్కూరు మీదుగా, అంటే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా మనం శ్రీశైలం బయలుదేరుతాం. ఈ మార్గంలో అంటే శ్రీశైలంకి ఎలా పోతారు, ఈ మార్గం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తారండి. మనం ఇప్పుడు నందికొట్కూరు మార్గాన శ్రీశైలంకి అయితే బయలుదేరాం. శ్రీశైలంకి వెళ్లే మార్గంలో గార్గేపురం దగ్గర అయితే నేషనల్ హైవే అయితే ప్రారంభమైంది. ఈ నేషనల్ హైవే ఇక్కడ నుండి ఆత్మకూరు వరకు అయితే కొనసాగుతుంది. ఆత్మకూరు తర్వాత మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలో సింగిల్ రోడ్ అయితే ప్రయాణం చేయాల్సి వస్తుంది. శ్రీశైలం వెళ్లే మార్గంలో వెంకటాపురం నుండి ఇక్కడ భక్తులు అయితే పాదయాత్రగా శ్రీశైలంకి అయితే చేరుకుంటారు. ఏదైతే పాదయాత్రగా శ్రీశైలంకి భక్తులు వెళ్తున్నారో ఇక్కడ నాగులుటి రేంజ్, అంటే అడవి ప్రాంతంలోని నాగులుటి రేంజ్ లో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు, బయలుటికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు అయితే మొత్తం భక్తులు లోపలికి ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యడానికి అయితే సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం చూస్తున్నాం. అంటే బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుండి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే, అంతకుముందు ఉంటే ఇక్కడ భక్తులు మొత్తం నడకదారిన మొత్తం ఇటువంటి అయితే మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే నాగులుటి ఈ ఫారెస్ట్ రేంజ్ లో ఉన్నది ఈ చెక్ పోస్ట్ అంటే ఇక్కడ మొత్తం భక్తులని ఏదైతే ఉన్నారో ఇక్కడ ప్రతిదీ, అంటే భక్తులు ఏమేమి తీసుకుపోతున్నారు అనేది ఇక్కడ చెకింగ్ పాయింట్ అనమాట. ఫారెస్ట్ అధికారి ఇక్కడ చెక్ చేసి మొత్తం ప్లాస్టిక్ కానీ, అంటే ఏమన్నా నిషేధం ప్రాంతాలు ఏమన్నా సిగరెట్లు కానీ, అంటే ఫైర్ సంబంధించినవి కానీ ఏమన్నా నిషేధిత వస్తువులన్నీ ఇక్కడే వాళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడే భద్రపరిచి మొత్తం పక్క పట్టేసి భక్తులు అయితే లోపల పంపిస్తారు. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భక్తులకి ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు అనేది మనం ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు నడక యాత్ర వచ్చే వారికి? నా పేరు కృష్ణప్రసాద్ అండి, FRO నాగలోటి. ఇక్కడ శ్రీశైలం మాకు యాక్చువల్గా 19th నుంచి స్టార్ట్ అవుతుంది క్రౌడ్ అనుకున్నాం, బట్ 17th నుంచి స్టార్ట్ అయింది. బట్ మేము అక్కడక్కడ 3 చోట్ల టెంపరీ క్యాంప్స్ మరి ఏర్పాటు చేసుకున్నాం. భక్తులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎప్పటికప్పుడు పర్సీవ్ చేసుకోవడానికి పై ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు అక్కడక్కడ కొన్ని వాటర్ పాయింట్స్ పెట్టినాము, కొన్ని రెస్టింగ్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళవి మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ భక్తులు వస్తే ఎలాంటి చెకింగ్ చేస్తారు, ఏమేమి లోపలికి అడవిలోకి తీసుకుపోకూడదు? బేసిక్ గా ఓన్లీ ఈ ఫైర్ కి సంబంధించిన ఏదైనా ఉంటే తీసి చెక్ చేసి వాటిని పక్కన పడేస్తాం. ప్లస్ ఆల్కహాల్ కూడా అలో చేయడం లేదండి. ఇప్పుడు ఇటువంటి మనకి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడు త్రాగునీటి సౌకర్యం ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, ఇట్లా అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఎంతమంది ఇక్కడ నుండి భక్తులు వెళ్తుంటారు మీకు? సో ఇక్కడ నుంచి మాకు తెలిసి ఒక భక్తులు అయితే లక్షల్లో వెళ్తుంటారంటే మేము అక్కడక్కడ కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే భోజన వసతులు ఏర్పాటు చేస్తాం, వాళ్ళు కూడా పర్మిట్ చేసినాము. సో నాకు తెలిసి 2-3 చోట్ల భోజన సౌకర్యం ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని వాటర్ పాయింట్లు ఉన్నాయి. సో ప్రజలకు మేము ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము, లేకపోతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. భక్తులు చాలా మటుకు నడకయాత్ర వెళ్ళేటప్పుడు దారి తప్పుతారు, అలాంటి లేకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో దారి తప్పడానికి ఆస్కారం లేదండి, ఎందుకంటే మేము ఇండికేషన్స్ ఇచ్చినాము, కొన్ని బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసినాము, శ్రీశైలం వెళ్లే దారి ఎటు పోవాలనేసి. సో ఎప్పటికప్పుడు చూసుకొని వెళ్ళొచ్చండి, ప్రాబ్లం లేదు, దారి తప్పడానికి ఆస్కారం అయితే లేదండి. ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి చాలా మటుకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అడవిలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని వాటర్ తీసుకోవడానికి ఎంతవరకు మీరు పర్మిషన్ ఇచ్చారు? సో ఇప్పుడు ఈ శివరాత్రి వరకు మేము వాటర్ బాటిల్స్ అయితే అలో చేస్తున్నాము. బట్ మేము లోపల ఏదైనా 2 లీటర్స్ 5 లీటర్స్ మాత్రమే సేల్ చేయాలని కొంతమందికి తెలియజేసినామండి. ఎందుకంటే భక్తులు చాలా మటుకు లక్షల్లో ఇక్కడ అయితే పాదయాత్రగా అడవి ప్రాంతం నుండి శ్రీశైలంకి అయితే వెళ్తుంటారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా అడవిలో, అంటే వాటర్ సౌకర్యం కానీ అని ఏమన్నా తిండి సౌకర్యం, అంటే అన్నదానాలు చాలా మటుకు చేస్తుంటారు. ఇక్కడ మటుకు భక్తులు మటుకు సౌకర్యాలు మటుకు అన్నిటి కూడా చూస్తుంటామని చెప్పేసి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం మనం నల్లమల్ల అడవి ప్రాంతంలో నడకదారిలో అయితే మనం ఉన్నాం. మనం ఇప్పుడు భక్తులు అయితే శ్రీశైలంకి నడకదారిలో చాలా మంది అయితే భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడు భక్తులు అంటే ఎక్కడ నుండి వస్తున్నారు, వాళ్ళు శ్రీశైలంకి ఎప్పుడు బయలుదేరినారు, శ్రీశైలంకి ఏ టైంలో వెళ్తారు అనేది మొత్తం భక్తులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న మీరు ఏ ఊరన్నా మీది? రావాలకోట కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం. ఎన్ని రోజుల నుండి శ్రీశైలంకి వెళ్తున్నావు ఇట్లా నడకదారిలా? 2 రోజులు. ఎప్పుడు నుండి వస్తున్నావు ఇట్లా? ఈ అంటే దాదాపు ఒక 4 years 5 years అవుతుంది. ఎలా ఉంటది లోపల నడుచుకుంటూ పోతుంటే, ఏమేమి సౌకర్యాలు ఉంటాయి మీకు? నాగలొట్టిలో భోజనం పెడతారు, అటువంటి పెచ్చరువులో కూడా ఉంది, భీముని కొలను, అన్ని బాగుండే సౌకర్యాలు. ఎక్కడికి వెళ్తున్నావు? నడుచుకుంటూనే వెళ్తావా? ఈ వయసులో కూడా నడుస్తావా? నడుతున్నాం సార్, నడుచుకుంటూ పోతుంటే అట్లా పోతుంటాం మళ్ళీ ఇంటికి. ఎవరన్నా ఇది? వెళ్తానా? వెళ్ళుదా? ఎట్లా నడుచుకుంటా ఎక్కడ పోతున్నావు? ఎక్కడ నడుచుకుంటూ పోతున్నావు? ఈ వెంకటాపురం కంచి. వెంకటాపురం నుండి నడుచుకుంటూ పోతున్నావు. ఎన్ని రోజుల వరకు నడుస్తావు? 2 రోజులు ఇదే ఫస్ట్ పోవడం అన్న. అవునా? ఫస్ట్ టైమా? ఫస్ట్ పోయడం ఇదే ఫస్ట్ పోవడము, ఆయన చూడాలని పోతున్నాం. అయితే మరికొందరు భక్తులతో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇదైతే కొందరు మొట్టమొదటిసారిగా పోయే వాళ్ళు ఉన్నారు, చాలా ఏళ్ళ నుండి నడుచుకుంటా మార్గంలో పోయే వాళ్ళు ఉన్నారు, మరి కొందరు ఉన్నారు ఎక్కడ నుండి వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చినావు? రామలకోట, వెల్లుర్తి మండలం రామలకోట. ఎన్ని రోజులు నడుచుకుంటా శ్రీశైలంకి వెళ్తాం? ఈ రోజు ఫస్ట్ రోజు నుంచి. ఫస్ట్ రోజు ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు పోయినా 3వ సంవత్సరం, 4వ సంవత్సరం. ప్రతిసారి శివరాత్రి వస్తే నడుచుకుంటూ వెళ్తారా? నడుచుకుంటూ వెళ్తాం, అది మా మొక్కుబడి లేక మేము పోతాం. ఏ ఊరమ్మా మీది? రామలకోట. అంటే ఎన్నిసార్లు మీరు నడుచుకుంటూ వెళ్ళారు శ్రీశైలం? 8 ఏళ్ళు 9 ఏళ్ళే. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంటే నడుచుకుంటారు. అంటే అడవి మొత్తం అలవాటే మీకు? అడవి మొత్తం అలవాటే. నాగులుటి వస్తుంది నెక్స్ట్, తర్వాత కొచ్చేది వస్తుంది, తర్వాత భీముని కొలను, శిఖరము, శ్రీశైలం. ఎంతసేపు టైం పడుతుంది మీకు? రాత్రి ఏమన్నా ఆల్ట్ అయ్యే కూడా ఉందా? 7:30 8 కంతా కొచ్చేదికి వెళ్తాం, అక్కడ నైట్ ఆల్ట్ అయ్యి మళ్ళీ 3 AM కంతా బయలుదేరి శ్రీశైలం కంతా 11 o'clock అంతా శ్రీశైలం ఆదాయం అయిపోతుంది. అంటే పిల్లలతో సహా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఉంటుంది పిల్లలు ఇదో మొక్కుబడి. పిల్లలు మోసుకొని వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది కదా? ఇబ్బంది ఏముంది, దేవుని కోసం ఏమైనా చేయాల్సిందే కదా. అంటే ఇప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేస్తారు? అది మన అంతర్గత విషయం. అంటే చాలా మంది చెప్పులు వేసుకుంటారు, కొందరు చెప్పులు వేసుకోకుండా కొందరు ఇట్లా బొబ్బలు వస్తాయని చెప్పులు వేసుకుంటారు. మనం మొక్కుబడి ఉంటుంది కాబట్టి కాలి నడకనే వెళ్తాం. అంటే శ్రీశైలం నడుచుకుంటే ఎన్నిసార్లు వెళ్ళారు? ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నారా? నేను ఫస్ట్ టైం పోయినా, ఇది సెకండ్ టైం. లోపల ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి మీకు? ఇంతకుముందు పోయినావు కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఎప్పట్లాగానే ఉంటాయి అరేంజ్మెంట్స్ అనుకుంటాం. ఇంకా వాళ్ళు నీళ్ళు ఇవ్వడము, టాబ్లెట్లు ఇవ్వడము, డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు కూడా బాగానే సహకరిస్తుంటారు. లోపల ఫుడ్ దొరుకుతుంది తిన్నీకే? ఇట్లా భోజనాలు పెడుతుంటారు అక్కడక్కడ, పెచ్చెరువు దగ్గర, భీముని కొలం దగ్గర. అదండి, ఏదైతే భక్తులు శ్రీశైలానికి అయితే నడకదారిని అయితే అడవి ప్రాంతంలో అయితే బయలుదేరి వెళ్తున్నారు. 19వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. దానికన్నా ముందు అయితే భక్తులు అయితే చాలా మటుకు పాదయాత్రకి అయితే శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఈ ఫారెస్ట్ చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నామో, ఇక్కడ నుండే మొత్తం భక్తులు మొత్తం ఏమన్నా కానీ ఈ పాయింట్ దగ్గరనే ఫారెస్ట్ అధికారులు ఏమన్నా వాళ్ళు ఫైర్కి సంబంధించినవి కానీ నిషేధిత వస్తువులు మొత్తం ఇక్కడ కలెక్ట్ చేసి భక్తులను అయితే పంపిస్తారు. అంటే అడవిలో ఏదైనా వీళ్ళు పోయే మార్గంలో నీటి సౌకర్యం కానీ ఎలాంటి కానీ అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అధికారులు అయితే చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, నాగులుటి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.